యుద్ధం మళ్లీ మొదలు. ఇరాన్ పై దాడులు ప్రారంభించిన అమెరికా, బందర్ అబ్బాస్ పోర్ట్, ఇతర ప్రాంతాల్లో బాంబులు. ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులు. అమెరికా క్షిపణి నిల్వ, ప్రయోగ కేంద్రాలు, సీ మైన్స్ పెట్టే బోట్లు ధ్వంసం చేశామని వెల్లడి. ప్రతి దాడులకు దిగుతున్నట్టు ఐఆర్జీసీ ప్రకటన. అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ కూల్చివేత. పశ్చిమాసియాలో స్థావరాలపై ఊహించని స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరిక. అమెరికా స్థావరాలకు ఏమాత్రం రక్షణ ఉండదు. ముస్తాఫా కమేని. ఓమన్ తీరంలో చమురు నౌకలో పేలుళ్లు. ఖతార్ వేదికగా ఇరాన్ అమెరికా పరోక్ష చర్చలు. మళ్లీ చమురు ధరలు పైకి, స్టాక్ మార్కెట్లు డౌన్. యురేనియం ఇస్తారా, నాశనం చేస్తారా ట్రంప్. సో మొత్తానికి ఏదైతే ఒక 6 నెలల పాటు శాంతి అని చెప్పారో, మరి దానికి ప్రతివాదిగా దానికి అపోజిట్ గా ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే యుద్ధం మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. సో పశ్చిమాసియాలో యుద్ధం మళ్ళీ మొదలైంది. శాంతి ఒప్పందం కుదురు పరిస్థితులు చక్కబడతాయి అనుకునేటువంటి నేపథ్యంలో మళ్ళీ అమెరికా దాడులు, ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులు చేశామని చెప్పడం. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడే మళ్ళీ చమురు ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. స్టాక్ మార్కెట్లు కూడా డౌన్. సో ఇక్కడ పశ్చిమాసియా స్థావరాలపై ఊహించని స్థాయిలో దాడులు చేస్తామని చెప్పి ఇటు అమెరికా స్థావరాలకు ఏమాత్రం రక్షణ ఉండదని చెప్పి అటు ఇరాన్ చెప్తున్నటువంటి ఈ నేపథ్యం. ఇంధన భద్రతే లక్ష్యంగా ఇండో పసిఫిక్. అంతరాయాలు లేని ఇంధన సరఫరా, టెక్నాలజీ నిర్వహణ, అత్యవసర సమయాల్లో సహకారంపై కసరత్తు. ఇండో పసిఫిక్ తీర ప్రాంత గస్తీకి మద్దతు. హార్మోజ్ పై ఆంక్షలు వద్దు, వాణిజ్యం స్వేచ్ఛగా జరగాలి. క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీ ప్రకటన. రానున్న రోజుల్లో ఇండో పసిఫిక్ ప్రాధాన్యం పెరుగుతుంది. జైశంకర్. కీలక ఖనిజాల సరఫరాలో సహకారంపై భారత్ అమెరికా డీల్. సో అటు భారత్ అమెరికా, అటు జైశంకర్ కొన్ని కీలక కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంధన భద్రతే లక్ష్యంగా ఇండో పసిఫిక్ అని చెప్పి. సో అంతరాయాలు లేని ఇంధన సరఫరా, టెక్నాలజీ నిర్వహణ, అత్యవసర సమయాల్లో సహకారంపై కసరత్తు జరపాలని, అసలు హార్మోజ్ పై ఆంక్షలు వద్దు, వాణిజ్యం స్వేచ్ఛగా జరగాలి అంటూ ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీ ఏదైతే జరిగిందో అందులో చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇండో పసిఫిక్ ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పి భారత విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ కూడా స్పష్టం చేయడం జరిగింది.